చాలా ఇంపాసిబుల్ అటెంప్ట్, కానీ అటెంప్ట్ ఇస్తున్నా. ఇది 3 hours కాన్సెప్ట్, నేను 3 minutesలో చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో జాగ్రత్త వినండి. 5th August 2025 ఏ రోజు అని కనుక్కుందాం. మనం కోడ్స్ నేర్చుకోవాలి. జనవరి నుంచి డిసెంబర్ వరకు కోడ్స్ నేర్చుకుందాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి 144 కోడ్. 4 తర్వాత ఏమొస్తుంది? 5 కదా. 5 స్క్వేర్ ఎంత? 25. సో నెక్స్ట్ 3 monthsకి కోడ్ 025. 5 తర్వాత 6 వస్తుంది కాబట్టి 6 స్క్వేర్ ఎంత? 36. నెక్స్ట్ 3 monthsకి 036 కోడ్. 146 అనేది లాస్ట్ 3 months కోడ్. సో ఇప్పుడు మీరు కోడ్స్ కంటిన్యూగా చెప్పాలంటే 144, 025, 036, 146 ఇవి మంత్ కోడ్స్. సెంచరీ కోడ్స్ ఎంత సింపుల్ అంటే 1600 నుంచి 1699 వరకు కోడ్ 6, 17 నుంచి 1799 వరకు కోడ్ 4, 1800 నుంచి 1899 వరకు కోడ్ 2, 1900 నుంచి 1999 వరకు కోడ్ 0, మళ్ళీ 2000 నుంచి 2099 వరకు కోడ్ 6, 2100 నుంచి 2199 వరకు కోడ్ 4, మళ్ళీ నెక్స్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ 0 వస్తుంది, మళ్ళీ 6, 4, 2, 0 వస్తుంది. ఇది కోడ్స్. ఏ నెంబర్నైనా డివైడెడ్ బై 7 చేస్తే రిమైండర్లు ఏమొస్తాయి? 1, 2, 3, 4, 5, 6, 0 వస్తాయి. ఈ 7 రిమైండర్లే మన ఆన్సర్లు. మనకు 1 వచ్చింది అనుకో రిమైండర్, మన ఆన్సర్ సండే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. 1 సండే అయితే 2 మండే, 3 ట్యూస్డే, 4 వెన్స్డే, 5 థర్స్డే, 6 ఫ్రైడే అండ్ 0 రిమైండర్. 7 రాదు కాబట్టి 0 రిమైండర్ సాటర్డే. ఇవి మన ఆన్సర్స్. ఇప్పుడు ఈ రోజుని క్యాలిక్యులేట్ చేసి ట్యూస్డే వస్తుందో లేదో చూద్దాం. ఈరోజు 5th August 2025. డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ ప్లస్ ఇయర్స్ ప్లస్ లీప్ ఇయర్స్ డివైడెడ్ బై 7. మనకు వచ్చే రిమైండరే ఆన్సర్. 5th 5 గుర్తుపెట్టుకోండి. 5 తర్వాత ఆగస్ట్కి కోడ్ ఏమొస్తుంది? 8th month కదా. ఆగస్ట్కి కోడ్ 3 వస్తుంది. 5, 3 కలిపితే 8. 8లోంచి 7 తీసేస్తే మిగిలేది ఎంత? 1. సో మన దగ్గర 1 మిగిలింది. 1 మిగిలింది, మనకు మంత్ కూడా అయిపోయింది, డేట్ అయిపోయింది, మంత్ అయిపోయింది. ఇప్పుడు సెంచరీ 2000 సెంచరీ కోడ్ ఎంత? 6. ఆల్రెడీ 1 ఉంది, ఇప్పుడు 6 వచ్చింది. 1 + 6 ఎంత? 7. 7ని కొట్టేస్తే 7తో మిగిలేది ఎంత? 0. 7 వెళ్ళిపోయింది, 0. సో మనకు డేట్ అయిపోయింది, మంత్ అయిపోయింది, సెంచరీ అయిపోయింది, మిగిలింది 0. తర్వాత ఇయర్స్ ఎన్ని? 25 ఇయర్స్. 25 ఇయర్స్ని 7తో కొట్టేసినాం అనుకోండి. కొట్టేస్తే ఎంత వస్తుంది మిగిలేది? 7, 7, 7 పోతే 4 రిమైండర్ వస్తుంది. సో 4 గుర్తుపెట్టుకోండి. 25లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఎందుకంటే 4, 6 24 కాబట్టి ఆ రిమైండర్ వదిలేయండి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే ఎవ్రీ 4 years కోట్ వస్తుంది కాబట్టి 6 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో మనకు ఆల్రెడీ మిగిలింది ఎంత? ముందు 4 కదా. 25 అంటే 4. ఇప్పుడు లీప్ ఇయర్స్ ఎన్ని? 6. 4 + 6 ఎంత? 10. 10ని 7తో కొట్టేస్తే మనకు మిగిలేది ఎంత? 3 అంటే ట్యూస్డే. సో ఈరోజు ఏ రోజు? ట్యూస్డే. అట్లా మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు రిపబ్లిక్ డే క్యాలిక్యులేట్ చేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి, కరెక్ట్ కాదో చూసుకుందాం. ఇట్లాంటి అమేజింగ్ ట్రిక్స్ క్రియేటివ్ యాప్లో చెప్పినాం. మీకు ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, మీ మెంటల్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. I'm Krishna Chaitanya Reddy. Bye.